హాయ్ అండి. వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని ఎక్కువ చేదు లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కాకరకాయల్ని ఇలా కట్ చేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కలపడం వల్ల కాకరకాయలో కొంచెం చేదు అనేది పోతుంది. 15 నిమిషాల తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత దీనిలో కాకరకాయ ముక్కలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, మనం కాకరకాయల్లో ముందుగానే ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ముక్కలకి ఉప్పు పట్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రుచి చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాకరకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల కారం. మీరు ఇక్కడ కారం ఎక్కువగా తింటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, తాలింపులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం రంగు మారే వరకు వేయించుకోండి. ఇలా కొంచెం రంగు మారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ రెసిపీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది సైడ్ డిష్కే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.